Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ ని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్స్ ఇంత క్రితం మనం ఎరేస్ అంటే ఏంటో చూసాం. ఎరేస్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అంటే ఒక నంబర్ తీసుకుంటే సేమ్ అన్ని మొత్తం డేటా అంతా కూడా నంబర్సే ఉంటాయి. కానీ ఇక్కడ స్ట్రక్చర్ తీసుకుంటే ఇందులో డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని రిలేటెడ్, అంటే దానికి ఒకదానికొకటి ఏదో సంబంధం ఉంటుంది. అటువంటి డేటా టైప్స్ డిఫరెంట్ వెరైటీ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటినన్నిటిని కూడా కలిపి మనం ఒక స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఇందులో డేటా టైప్స్ వేరువేరేగా ఉండొచ్చు. ఒకటేమో 2-3 వెరైటీస్ ఉండొచ్చు. మొత్తం ఒకటి వేరే ఇంటిజర్ ఉండొచ్చు, ఇంకోటి ఫ్లోట్ ఉండొచ్చు, ఇంకోటి క్యారెక్టర్ ఉండొచ్చు. చూద్దాం అది ఏంటో. సమ్ టైమ్స్ వీటిని రికార్డ్స్ అని కూడా జనరల్ గా పిలుస్తూ ఉంటాం మనం. ఈ గ్రూపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎలా జరుగుతుందని అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే స్టూడెంట్ కి రిలేటెడ్ ఒక కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ లేదా ఒక ఇన్స్టిట్యూషన్ లో రిజిస్టర్ నంబర్ ఉంటుంది, నేము, మార్క్స్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, అలాగే టోటల్, యావరేజ్, ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్. ఇదేమో నంబర్ అన్నది ఇంటిజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు. ఇది నేమ్ అన్నది క్యారెక్టరు, ఇక్కడ మార్క్స్ ఇంటిజర్స్, ఓకే, యావరేజ్ ఫ్లోట్, అంటే డెసిమల్ ప్లేసెస్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్, కానీ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ స్టూడెంట్ కి సంబంధించిన డేటా. వీటినన్నింటినీ కలిపి మనం ఒక స్ట్రక్చర్ కింద డిఫైన్ చేస్తాం. అలాగే ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఇలాగే రకరకాల డేటా ఉండొచ్చు. ఆ ఎంప్లాయీ నంబరు ఉంటుంది, లేక నేమ్, జాయినింగ్ డేటు, ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది, లేక గ్రాస్ శాలరీ ఎంత, ఇలా రిలేటెడ్ డేటా అంతా ఉండొచ్చు. అలాగే ఒక డేట్ అనేది తీసుకుంటే మనం డేట్ లో అందులో ఒక 3 ఎలిమెంట్, ఇంత క్రితం జనరల్ గా మనం ఒక ఇంటిజర్ గా డిక్లేర్ చేసామంటే అది ఓన్లీ డే అవ్వచ్చు లేదా ఓన్లీ మంత్ అవ్వచ్చు. కానీ ఇక్కడ డే, మంత్ అండ్ ఇయర్ ని అన్నిటినీ కలిపి మనం ఒక డేటా టైప్ కింద డిక్లేర్ చేస్తాం. అలాగే రకరకాల ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లో మనకి జాయినింగ్ డేటు, రిలీవింగ్ డేటు, పర్చేస్ డేటు, ఇలా ఏవో డేట్స్ కావాలి. వీటినన్నిటినీ కూడా ఒకే చోట మనం ఒక రిలేటెడ్ ఎలిమెంట్స్ ని ఒక చోట పెట్టచ్చు. అవేంటో చూద్దాం. ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ విధమైన డేటా రకరకాలుగా ఉండొచ్చు. ఇవేమో ఇంటిజర్ వాల్యూ, ఇది క్యారెక్టరు, ఇవన్నీ ఇంటిజర్సే. ఇక్కడికి వచ్చేసరికి డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఫ్లోట్. అలాగే ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ ఓన్లీ నంబర్సే కాకుండా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో క్యారెక్టర్ టైప్ డేటా అవ్వచ్చు. ఇది క్యారెక్టరు, అలాగే ఇవి క్యారెక్టర్ డిజిగ్నేషన్స్, జాయినింగ్ డేటు, ఇలా. అలాగే పర్చేస్ డేట్స్, ఒక డేట్ ఏదైనా మనం ఒకటి తీసుకుంటే అందులో ఒక డేట్ ఉండొచ్చు, మంత్, డే, మంత్ అండ్ ఇయర్, ఇలా. సో వీటిని మనం అసలు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సపరేట్ వేరియబుల్స్ ఆర్ లాజికల్లీ రిలేటెడ్. వీటిని అసలు ఒక స్ట్రక్చర్ అంటే ఏంటంటే సపరేట్ ఎలిమెంట్స్, ఒక్కొక్కటి డిఫరెంట్ వేరియబుల్స్, వాటిని ఒక లాజికల్ గా ఒక చోట కలపబడ్డాయి అవన్నీ కూడా. దీన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటాం. మనం ఇంత క్రితం చూసినవి ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, ఇవన్నీ కూడా, లేదా డబుల్, ఇవన్నీ కూడా సిస్టమ్ డిఫైన్డ్, మనకు సంబంధం లేదు. వాటిని మనం యూజ్ చేసుకొని కొన్ని వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటాం, వాటికి అలా డిక్లేర్ చేస్తాం. ఒక ఎక్స్ ఒక ఇంటిజర్ అవ్వచ్చు, లేదా వై ఒక ఫ్లోట్ వాల్యూ అవ్వచ్చు, అలా డిక్లేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే ఎరేలో సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, స్ట్రక్చర్ లో కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఒక స్ట్రక్చర్ ని కనుక తీసుకుంటే ఈ స్ట్రక్చర్ ఈఎంపి అనేది ఒక స్ట్రక్చర్, దాని పేరు. ఇక్కడ స్ట్రక్చర్ కి స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడతాం. దీన్ని కీవర్డ్ అంటాం. ఈ కీవర్డ్ తో మనం ఒక స్ట్రక్చర్ ని, ఒక డేటా టైప్ ని డిఫైన్ చేయబోతున్నాం. ఒక ఇంటిజర్ ఎలాగో, ఒక క్యారెక్టర్ ఎలాగో, అలా ఈఎంపి అనేది ఒక డేటా టైప్. ఈ డేటా టైప్ ని మనం డిక్లేర్ చేయబోతున్నాం. ఇందులో కొన్ని మెంబర్స్ అంటాం, వీటిని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వీటిని మెంబర్స్ అని అంటాం, లేదా ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. ఇందులో ఎంప్లాయీ నంబర్ ఒకటి, ఒక ఫీల్డ్, అది ఇంటిజర్ టైప్. నేమ్ ఏమో క్యారెక్టర్ టైప్, శాలరీ ఫ్లోట్ టైప్,
సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉండొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ స్ట్రక్చరే అడ్రస్. ఓ పర్టికులర్ పర్సన్ యొక్క అడ్రస్ చెప్పాలి అని అంటే మనకి డోర్ నంబర్ కావాలి, స్ట్రీట్ నంబరు, ఏరియా, సిటీ, ఇలా పిన్ కోడ్, ఇవన్నీ కావాలి. సో వీటినన్నిటిని మనం అడ్రస్ కింద యూస్ అంటే ఇవన్నీ ఒకే పర్టికులర్ పర్సన్ కి ఈ డేటా అంతా రిలేటెడ్ కావాలి పర్టికులర్. సో అందువల్ల వీటిని రిలేటెడ్ డేటా ఐటమ్స్ అన్నిటిని ఒక చోట పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి అసలు ఫస్ట్ డిఫైన్ చేయాలి మనం ఏ డేటా టైప్ అది ఏంటి అన్నది ముందు డిఫైన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ తర్వాత డిక్లేర్ చేయాలి ఆ వేరియబుల్స్ని. ఓకే, డిఫైన్ చేసేటప్పుడు మనం అందులో వాటిని మెంబర్స్ అని పిలుస్తూ ఉంటాం. తర్వాత ఇనిషియలైజేషన్ అంటే మనం ఇంటిజర్ అని డిక్లేర్ చేసినప్పుడు దానికి x = 10 అని ఇచ్చాం, y = 20 అన్నాం. అది ఇనిషియలైజేషన్. ఇనిషియల్గా ఒక వాల్యూస్ ఇచ్చాం. అలాగే ఇక్కడ ఈ స్ట్రక్చర్ కూడా ఇనిషియలైజ్ చేయాలి డేటా వేరియబుల్స్కి. ఎలాగో చూద్దాం. ఒకసారి వాటికి కొన్ని వాల్యూస్ తీసుకున్న తర్వాత అసలు ఆ వాల్యూ ఎంత ఉంది, లేక ఆ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఈ యాక్సెసింగ్ పార్ట్లో వస్తుంది. సో అలా దీన్ని ఒక స్ట్రక్చర్ ఉందనంటే ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఒక డేట్ తీసుకుందాం. డేట్ అనేది ఒక స్ట్రక్చర్. ఈ కీవర్డ్తో దీన్ని డిఫైన్ చేస్తాం. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, డే, మంత్ అండ్ ఇయర్. ఓకే, డిక్లరేషన్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఈ స్ట్రక్ట్ డేట్ అని చెప్పి ఇక్కడ కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నాం. వీటిని వేరియబుల్ అంటే ఇంటిజర్ ఎక్స్ అన్నాం, అలాగే ఫ్లోట్ వై అన్నాం. అలా ఇక్కడ ఈ డేటా టైప్ ఏంటో చెప్పి మనం ఇక్కడ దాన్ని వేరియబుల్ తీసుకుంటున్నాం. జాయినింగ్ డేట్ అనేది ఒకటి, అలాగే ఆర్డర్ డేట్ అనేది ఇంకో వేరియబుల్. ఈ విధమైన వేరియబుల్స్ని డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని యాక్సెస్ చేయడం ఎలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్సెస్ చేసే విధానం ఏంటంటే ఇక్కడ మనం వేరియబుల్స్ తీసుకున్నాం. అక్కడ మనం ఇంటిజర్స్ వాటిని డిక్లేర్ చేసేటప్పుడు ప్రింట్ వాల్యూలో ప్రింట్ఎఫ్లో మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎక్స్ అని ఇస్తాం. అంటే ఎక్స్ వాల్యూ ఎంతో అక్కడ డిస్ప్లే చేస్తుంది. అలాగే ఇక్కడ ఈ స్ట్రక్చర్లో యొక్క డేటాని మనం యాక్సెస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ వేరియబుల్ని యూజ్ చేస్తాం, జాయినింగ్ డేట్ అన్నాం. సో జాయినింగ్ డేట్కి డాట్ ఈ మెంబర్ ఏదైతే ఉందో లేదా ఈ ఫీల్డ్ నేము దాన్ని మెన్షన్ చేయాలి. అంటే దీనికి పర్టికులర్గా ఈ డేకి సంబంధించి ఆ వాల్యూ వస్తుంది. ఈ వేరియబుల్కి సంబంధించి మంత్, అలాగే ఇదే వేరియబుల్కి సంబంధించి ఇయర్. అంటే ఒక పర్టికులర్ జాయినింగ్ డేట్ అని అంటే దానికి రిలేటెడ్గా 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 3 ఫీల్డ్స్ని మనం రిఫర్ చేసే విధానం డాట్ ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, డాట్ ఆ ఫీల్డ్ నేమ్తో మనం ఆ పర్టికులర్ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. డిఫైన్ ఏ స్ట్రక్చర్ అండ్ డిస్ప్లే. దాన్ని ఒక డేటా ఏది ఎలా ఉందో ఒక డిఫైన్ చేసి ఒక స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఒకటి తీసుకుని దాన్ని ఎలా డిఫైన్ చేయడం, ఎలా డిస్ప్లే చేయడం చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుందాం. ఇందులో ఒక స్ట్రక్చర్ అంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్తో మనం ఈఎంపి అనే ఒక డేటా టైప్ని క్రియేట్ చేస్తాం. ఓకే, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఇది. సో దీనిలో మనకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈఎంపి నంబర్, నేమ్ అంటే నేమ్ 10 క్యారెక్టర్స్ ఉండొచ్చు, శాలరీ. ఇవి 3 ఫీల్డ్స్. ఈ 3 ఫీల్డ్స్ లేదా మెంబర్స్ ఇందులో. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంటిజర్ అన్న తర్వాత ఎక్స్ అన్నాం. ఇంటిజర్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకుంటున్నామో ఇంటిజర్ x = 0 లేదా i = 0 అన్నాం. అలాగే ఇక్కడ డిక్లేర్ చేసే ముందు ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఇది మనం క్రియేట్ చేసామో అందులో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ ఎంప్లాయీ అనేది ఒక వేరియబుల్. అక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఎలాగో ఇక్కడ ఎంప్లాయీ అనేది ఒక వేరియబుల్. ఈ ఎంప్లాయీ అనేది ఏ టైపు, సే ఎక్స్ అనేది ఇంటిజర్ అని చెప్పాం. అలాగే ఇక్కడ ఈ ఎంప్లాయీ అనే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా ఐటమో చెప్పాలి. ఇక్కడ ఇంటిజరా, ఫ్లోటా. ఇక్కడ ఇది స్ట్రక్చర్ ఈఎంపి అనే స్ట్రక్చర్ యొక్క డేటా టైప్ అని చెప్తాం. ఓకే, సో దీనికి వాల్యూస్ అసైన్ చేయాలి అని అంటే దీనిలో ఉన్న 3 ఫీల్డ్స్కి రిలేటెడ్గా ఆ డేటాని మనం ఇక్కడ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కర్లీ బ్రాకెట్స్లో ఇవ్వాలి. ఇది క్యారెక్టర్ టైప్ డేటా కాబట్టి డబుల్ కోట్స్లో ఇచ్చాం. ఓకే,
సో ఈ విధంగా మనం ఎప్పుడైతే డేటాని డిక్లేర్ చేస్తున్నామో ఆ డేటా అన్నది ఈ విధంగా రిలేట్ అయ్యి ఉంటుంది. ఈ ఎంప్లాయీ అనే వేరియబుల్ కి సంబంధించిన డేటా ఇలా ఉంది. ఇప్పుడు మనం యాక్సెస్ చేసేటప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ వేరియబుల్ నేమ్ చెప్పాలి, ఫీల్డ్ నేమ్ చెప్పాలి, ఈఎంపీ నంబర్ అనేది ఇక్కడ చెప్తాం. అలాగే సెకండ్ ఫీల్డ్ నేమ్ అనేది చెప్పాలి. అలాగే థర్డ్ శాలరీ. సో ఇది మనం ఈ స్ట్రక్చర్ ని డిస్ప్లే చేసే విధానం. దాన్ని డిస్ప్లే చేసేటప్పుడు మనం ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఈఎంపీ నంబర్ అని ఈ ఎంప్లాయీ అనే వేరియబుల్ కి సంబంధించిన ఈఎంపీ నంబరు, అంటే ఈఎంపీ నంబరు ఎంప్లాయీకి సంబంధించి ఈఎంపీ నంబర్ అనేది ఈ 100 ఇక్కడ డిస్ప్లే. సో ఈ విధంగా ఈ ఫీల్డ్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ ఈ పర్టికులర్ వేరియబుల్ కి సంబంధించిన డేటా ఇలా డిస్ప్లే అవుతుంది. తర్వాత సపోజ్ సేమ్ ఇదే తీసుకుందాం, స్ట్రక్చర్ ఈఎంపీ అనే స్ట్రక్చర్ తీసుకుందాం, సేమ్ ఫీల్డ్సే. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇది ఫీల్డ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఒక వేరియబుల్ ఏమో ఈ ఎంప్లాయీ 1 అన్నాం. ఎంప్లాయీ 1 అనేది ఒక వేరియబుల్. ఇందాక ఒక డేటా తీసుకున్నాం ఎంప్లాయీ అన్నది. ఇక్కడ ఎంప్లాయీ 1 అనేది వేరియబుల్, అంటే ఎక్స్ లాగా, ఎక్స్ ఇంటిజర్ ఎక్స్ అని ఎలా అయితే చెప్పామో అలాగే ఇక్కడ ఎంప్లాయీ 1 అనేది చెప్పాము. దాని డేటా ఇనిషియలైజేషన్ ఈ విధంగా 3 ఫీల్డ్స్ ఇచ్చాం. ఇంకొక అంటే ఈ డేటా ఇలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ ఎంప్లాయీ 2 అని తీసుకున్నాం. ఇది ఇంకొక వేరియబుల్ అనమాట, అంటే ఇంటిజర్ వై లాగా. ఇక్కడ స్ట్రక్ట్ ఎంప్లాయీ ఈఎంపీ, ఈ ఎంప్లాయీ 2 అనే వేరియబుల్ దానికి డేటా కూడా అసైన్ చేసేసాం. ఓకే, అలాగే ఆ డేటా ఇలా స్టోర్ అవుతుంది. థర్డ్ ఎంప్లాయీ ఇంకొక వేరియబుల్ తీసుకోవచ్చు ఎంప్లాయీ 3 అని, దాని డేటా ఈ విధంగా స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన డేటా ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ ఏంటంటే ఎంప్లాయీ 1. ఈ ఎంప్లాయీ 1 అనే ఎంప్లాయీకి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఈఎంపీ నంబర్, నేమ్, శాలరీ. డాట్ ఈఎంపీ నంబర్, డాట్ నేమ్, డాట్ శాలరీ ఈ విధంగా డిక్లేర్ చేస్తే మనకి ఈ ఒక పర్టికులర్ వేరియబుల్ కి సంబంధించిన డేటా డిస్ప్లే చేయడానికి అవుతుంది. అలాగే మరి ఎంప్లాయీ 2 ఇంకొక వేరియబుల్ ఉంది, దాన్ని డిస్ప్లే చేసే విధానం. ఎంప్లాయీ 2కి సంబంధించి 3 ఫీల్డ్స్ మళ్ళీ. అలాగే ఎంప్లాయీ 3 ఈ వేరియబుల్ కి సంబంధించి 3 ఫీల్డ్స్, డాట్ ఫీల్డ్ నేమ్ ఇలా ఇచ్చినప్పుడు ఇవి మనం ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దీని అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ రికార్డ్ ఆర్ ఫస్ట్ వేరియబుల్ కి సంబంధించి ఎంప్లాయీ 1 కి సంబంధించిన డేటా, అలాగే ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3. సో ఈ విధంగా మనకి డేటా డిస్ప్లే అవుతుంది. అంటే డిఫైన్ చేయడం, డిక్లేర్ చేయడం, ఇనిషియలైజ్ చేయడం, యాక్సెస్ చేయడం ఎలాగా అన్నది స్ట్రక్చర్ కి చూసాం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం డేట్ హ్యాండ్లింగ్ అనేది ఈ స్ట్రక్చర్స్ లో అసలు ఎలా చేస్తారు అన్నది చూద్దాం. ఓకే, హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే లేదా సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ.